జయ వీరభద్రుడికి సార్ నమో నమో. మీరు తెలుసుకున్న ప్రజలు వీరభద్రుడు కరోనాతో స్టార్ట్ చేసినాడన్న. కరోనాతో తను వచ్చిన రాకను ప్రజలందరికీ తను వస్తే ఎట్లుంటుంది భయం అంటూ చూపించినాడు ప్రపంచానికి. తర్వాత యోగి ఒక మఠాధిపతి, ఆయనలోనే ప్రవేశించి ఊతకోతు కోసినాడు ఉత్తరప్రదేశ్ అరాచక శక్తుల్ని, మాఫియాని. తర్వాత మోడీ రూపంలో భారతదేశాన్ని ఎట్లా వెలిగించినట్టు చూసినాం. విశ్వగురువు కావాలా, అఖండ భారతం చేయాలంటే వీరభోగ సంద్రాలు వచ్చే టైం ఆసనమైంది. ఆయన ద్వారా సాధ్యం. ఋషికొండలు మన జగన్ గారితో కట్టించినారు కదా, దాంట్లో వచ్చి పాలన చేస్తాడు. ఇవన్నీ ముందున్నాయి మంచి రోజులు. ఒక మోడీ యోగి ద్వారా పనులు కావాలన్నా తాత్కాలికంగా స్వామి వచ్చే వరకు వీళ్ళ ద్వారా పని చేపించినాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని స్వామి వచ్చేంత వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలిస్తుంటారు. తర్వాత స్వామి వచ్చి ఈ అధికార యంత్రాంగాన్ని చేతిలో తీసుకొని దిశానిర్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులతో ఎట్లా నడిపిస్తారు మీరే చూస్తారు. భారతదేశం అంటే విశ్వగురు.